సముద్రం పాయలు చేసేటప్పుడు వెనకున్నాడు. అదేవిధంగా 10 అద్భుతాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే సీయోను కొండ మీదకి ఎక్కి 40 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా యెహోషువ కనపడకుండా ఒక వెన్నుముకలాగా నిలబడ్డాడు. ఒకరోజు మోషే లేడు, మమ్మల్ని నడిపించిన నాయకులు లేడని చెప్పి కింద ఉన్న వాళ్ళందరూ కూడా తప్పిపోతూ ఉంటారు. అయితే అహరోను సైతము కూడా, ఎవరైతే మోషేకి నోరుగా ఉన్నారో, ఎవరైతే యాజకుడుగా ఉన్నాడో అహరోను సైతము కూడా దారి తప్పిపోతే మోషే కింద సహకారిగా ఉన్న యెహోషువ మాత్రం అక్కడే కాచుకొని కూర్చుంటాడండి. స్తోత్రం కలుగు. దేవుడికి ప్రజలకి మధ్యవర్తిగా మోషే ఉంటే, మోషేకి ప్రజలకి మధ్యలో సహకారిగా యెహోషువ నిలబడ్డాడండి. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా సహకారిగా నిలబడ్డాడు. ఎంత సహకారిగా నిలబడ్డాడు అని అంటే, యుద్ధము జరుగుతూ ఉన్నది. మోషే పైకెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే కింద యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. మోషే ఒక చెయ్యి పైకెత్తుతా ఉంటే మోషే చేతిలో ఖడ్గంగా మారాడు యెహోషువ. స్తోత్రం కలుగునుగా.